నమస్కారం అండి. ఒక 5-6 సంవత్సరాల క్రితము నాగోల్ దగ్గర లోపట కాలనీలో ఒకతను ఒక ప్లాట్ కొని ఇల్లు కట్టుకోవడానికి నన్ను సంప్రదించడం జరిగింది. అయితే అతనికి ఈ వెస్ట్ ఫేస్ రోడ్ ఉందండి. వెస్ట్ ఫేస్ రోడ్ ఉంది. దీనికి ఈ పశ్చిమ వాయవ్యపు వీధి చూపు ఉందండి. పశ్చిమ వాయవ్యపు వీధి చూపు. అయితే వీధి మంచి దిక్కు రోడ్ వచ్చినప్పుడు దాన్ని చూపు అంటారు. ఇటు చెడు దిక్కు వచ్చిన రోడ్డుని పోటు అంటారు. ఇది మనం గమనించాలి. వీధి చూపుకి వీధి పోటుకి తేడా. సో ఇది పశ్చిమ వాయవ్యపు వీధి చూపు. అయితే ఇలా రోడ్ వస్తుంది. ఇది కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. ఈ రోడ్డు మనకు ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని నన్ను సంప్రదించడం జరిగింది. నేను వెళ్ళి ఎక్కడికి ప్లాటు మొత్తం చూశాను, చుట్టూరా చూశాను. ఇటుపక్కకు ఆల్రెడీ ఇల్లు కట్టి ఉన్నారు. ఇది మాత్రము ఓపెన్గా ఉంది. సో అతను దీన్ని కొనాలా వద్దా, కొని ఇక్కడ ఇల్లు కట్టుకుంటే బాగుంటుందా అని నన్ను సంప్రదించడం జరిగింది. అప్పుడు అతను ఈ కొందామనుకునేటప్పుడు అతను బోరింగ్ ఫీల్డ్లో ఉన్నాడండి. అయితే నేనేమని చెప్పానంటే, ఇది చాలా మంచి వీధి చూపు, డిగ్రీలు కూడా కరెక్ట్గానే ఉన్నాయి దీనికి. కాబట్టి దీన్ని కొనుక్కున్న తర్వాత నీకు మంచి శుభాలు కలుగుతాయి, ధనాభివృద్ధి ఉంటుంది. ఆ తర్వాత మామూలుగానైతే ఇలాంటి వీధి చూపు ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాలు కూడా దానికి తోడ్పాటు అవుతాయి. కాబట్టి ఈ ప్లాటుని కొని మీరు వాస్తు ప్రకారంగా లోపల కూడా ఇల్లు కట్టుకుంటే తప్పకుండా మీరు అభివృద్ధి చెందుతారు అని చెప్పడం జరిగింది. నేను చెప్పిన ప్రకారము అతను ఈ ప్లాట్ కొనడం జరిగింది. ఇల్లు కూడా వాస్తు ప్రకారం లోపల కట్టుకున్నాడు. ఆ తర్వాత అతను బోరింగ్ ఫీల్డ్లో ఉండేవాడని చెప్పాను కదా, అతనికి చాలా ధనాభివృద్ధి కలిగిందండి. ఇందులో నో డౌటు. నేను ఎందుకంటే మళ్ళీ తర్వాత వెళ్ళి 2-3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వెళ్ళి కలవడం జరిగింది. అతను బోరింగ్ ఫీల్డ్లో చాలా ఎదిగిపోయాడండి. కాబట్టి పశ్చిమం అంటేనే కాయకష్టం చేసుకునే వారికి చాలా తోడ్పాటును అందిస్తుంది. అందులో ఈ వీధి చూపు కూడా దీనికి ఉండడం వల్ల అతను చాలా గ్రోత్ అవ్వాడు. కాబట్టి మీరు వీధి పోటు, వీధి చూపు అనేది మీరు తేడా తెలుసుకొని వాస్తు తెలిసిన వారిని సంప్రదించి ప్లాటు కొనుక్కొని వాస్తు ప్రకారము ఇల్లు కట్టుకుంటే మీకు తప్పకుండా శుభం జరుగుతుందండి. అలాగే మీరు ఎవరైనా వాస్తును పరిశీలించడానికి, అంటే కట్టిన ఇల్లు మీకు అభివృద్ధి కనుక లేకపోతే, అనారోగ్యాలు కనుక ఉంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. నేను వచ్చి పరిశీలిస్తాను. ఏదైనా దోషాలుంటే సరిచేసుకోమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను. దీనిని సంప్రదించినట్లయితే నేను మీకు వచ్చి ఆ ఇల్లు చూడడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు గ్రాఫ్ గీయించుకుంటారు. మీరు బయట ఎక్కడైనా గ్రాఫ్ గీయించుకొని నాకు వాట్సాప్లో పంపినా నేను దానిని కరెక్ట్గా ఉందా లేదని చూసి మీకు సరి అయిన సజెషన్ ఇస్తాను. కాబట్టి
మీరు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.